ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి 90 లక్షల రూపాయల సందేశాన్ని నేరుగా నేను నా ద్వారకామాయి నుండి నీకు అందిస్తున్నాను. ఇది విన్న 9 గంటల్లోనే నువ్వు 50 లక్షలు అందుకుంటావు. ఇది విన్న గంటలోనే అద్భుతాన్ని చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. నేను పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలోనే నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, తల్లి, జీవితానికి డబ్బు ఎంతో ముఖ్యమని చెప్పి నీకు బాగా తెలుసు. డబ్బు లేనిదే ఏ అవసరము కూడా తీరదు, ఏ పనులు కూడా జరగవు. ఎంత ప్రాణాల మీదకి వచ్చినా కానీ చిన్న పెద్ద ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి, కనీసం కడుపున ఏదన్నా ఒక ముద్ద తినాలి అన్నా కానీ ప్రతి దానికి కూడా రూపాయితోటే పని ఉంటుంది. ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అంటూ ఉంటారు కదా. అయితే డబ్బుకు ఎంతటి శక్తి ఉందో ఇప్పుడు జీవిస్తున్న ఈ మానవ శైలికి చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి డబ్బుని ఒక శక్తిగా వాడుకోవాలి, ఒక పొదుపుగా వాడుకోవాలి. డబ్బుని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో, డబ్బుని ఒక కన్న తల్లిలాగా ఎవరైతే ప్రేమిస్తారో వారి దగ్గర డబ్బు ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. డబ్బు ఎప్పుడూ కూడా చేతిలో చేమల్లాగా ఉంటుంది కదా, అవసరానికి తగినట్లుగా ఉంటుంది కదా. డబ్బు మాకు అవసరం లేదు అంటే డబ్బు మాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అంత విలువని ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలామంది కూడా ₹1 ఖర్చు పెట్టే దగ్గర ₹10 అనేవి ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఖర్చులు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఎన్నో రకాలైన ఇబ్బందులను, అగచాట్లను పడాల్సి వస్తుంది. కాబట్టి డబ్బుని శక్తిగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఉన్నప్పుడే డబ్బుని పొదుపు చేసుకోవాలి. రూపాయి వాడే దగ్గర పావలా వాడుకొని ముగించుకోవాలి. అప్పుడే వారి దగ్గరే లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుంది. బిడ్డ, ఈరోజు నేను నేరుగా నీకు ద్వారకామాయి నుంచి అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక, నువ్వు ఈ మధ్య డబ్బు కోసం ఎక్కువగా పరితపిస్తూ ఉన్నావు. డబ్బు కావాలి, డబ్బు కోసం ఏదైనా చెయ్యాలి, డబ్బు కోసం సంపాదించుకోవడం కోసం ఎంతటి కష్టమైనా కానీ పడాలి. డబ్బు జీవితానికి చాలా ముఖ్యము. డబ్బుంటేనే నలుగురు కూడా విలువనిస్తారు. డబ్బు లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా చులకనగా చూస్తారు. ఇలా ప్రతి దాని గురించి, డబ్బు గురించి ముడిపెట్టి ఆలోచిస్తూ ఉన్నావు. నీ ఆలోచన అనేది చాలా వరకు కూడా నిజమే.
కాకపోతే కేవలం డబ్బు మాత్రమే శాశ్వతం కాదు అన్న విషయాన్ని కూడా నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎంత డబ్బున్నా కానీ మనుషుల యొక్క బంధాలు, మనుషుల యొక్క ఆప్యాయతలు, మనుషుల యొక్క ప్రేమలు ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకో. వీటన్నింటితో పాటు డబ్బు కూడా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకో. ప్రతిదీ కూడా ఒకదానితో మరొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకదానితో మరొకటి సంబంధం ముడిపెట్టుకుంటూ, దేన్ని ఎంతవరకు ఎక్కువ ఎక్కడ విలువ ఇచ్చుకోవాలో అక్కడ విలువనిచ్చుకుంటూ, ఎక్కడ దేన్ని నిర్లక్ష్యం చేయాలో అక్కడ నిర్లక్ష్యం చేసుకుంటూ, ప్రతి దానికి కూడా పొంతన చేసుకుంటూ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అలా చేసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే ఇటు బంధాలు నిలబడతాయి, ఇటు ధనం కూడా నిలబడుతుంది. కాబట్టి ధనంతో పాటు బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు కూడా చాలా అంటే చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. బిడ్డ, ఇదంతా కూడా నేను దేనికి చెప్తున్నాను అంటే కనుక నా ద్వారకామాయికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా కోరుకునే కోరిక ఏంటి అంటే కనుక 100లో 20% మంది, బాబా నాకు ఆరోగ్యాన్ని అందించు బాబా, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే నేను ఎంత డబ్బైనా కానీ సంపాదించుకుంటాను, ఎంత మందితోనైనా కానీ ప్రేమగా మసులుకుంటాను అని చెప్పి కొంతమంది కోరుకుంటూ ఉంటే, ఒక 40% మంది మాత్రం బాబా జీవితానికి డబ్బు చాలా అవసరం బాబా, కావలసినంత ధనాన్ని నాకు ఇవ్వండి బాబా అని చెప్పి మరి కొంతమంది కోరుకుంటారు. ఇక మిగతా 40% మంది బంధాలు, ఆప్యాయతలు, గొడవలు, తగువులు, భార్యాభర్తల మధ్య చికాకులు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడము, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో రకాల వాటి గురించి కోరుకుంటూ ఉంటారు. కానీ సర్వాంతర్యామి అయిన నేను అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరికి ఏది ఎప్పుడు ఎంతవరకు ఎలా ఎక్కడ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. బిడ్డ, నువ్వు దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ తలరాతలో ఏదైతే రాసి పెట్టి ఉంటుందో నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎంత ఆతృత పడినా కానీ, నువ్వు ఎంత తొందరపడినా కానీ, నువ్వు ఎంత కంగారు పడినా కానీ, ఏదేదో జరిగిపోవాలి అని చెప్పి ఆశలు పెట్టుకున్నా కానీ ఏది కూడా జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే బ్రహ్మ రాసిన రాత ఉంటుందో, ఎప్పుడైతే కర్మ ఫలితాలు ఉంటాయో వాటిని డిసైడ్ చేసే ప్రతి ఒక్కటి కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి అన్న విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి. బిడ్డ, ఇదంతా కూడా నా ద్వారకామాయి నుంచి నేను నీకు అందిస్తున్నది దేనికి అంటే కనుక మనుషుల ఆప్యాయతలతో పాటుగా జీవితంలో ధనం కూడా చాలా అవసరం. కాబట్టి ఎప్పుడూ కూడా సోమరితనంగా ఉండకుండా డబ్బు సంపాదించుకోవడం కోసం నీ వంతు ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయాలి. బిడ్డ, ఎప్పుడైనా కానీ ఒక వయసుకు వచ్చిన తరువాత తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నువ్వే తల్లిదండ్రులకు చేయూతని అందిస్తూ ఉండాలి. వారికి నేనున్నాను అనే భరోసాని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డని ఎంతో అపురూపంగా, ఎంతో ఆప్యాయతగా, మంచి చెడుకు తేడా నేర్పించుకుంటూ, కష్టం సుఖం యొక్క అర్థాన్ని తెలుపుకుంటూ, జీవితంలో ప్రేమకు ఎంత విలువ ఉంది, డబ్బుకు ఎంత విలువ ఉంది, డబ్బు యొక్క అవసరం ఎంతవరకు ఉంది, మనిషి ప్రాణాలని కాపాడుకోవడానికి డబ్బు ఎంత అవసరము, ఇదంతా కూడా నేర్పించుకుంటూ తనని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కంటికి రెప్పలా నువ్వే నాయన నన్ను చూసుకోవాలి అని చెప్పి చెప్పకనే చెప్తుంది ఆ తల్లి. అటువంటి తల్లికి ఒక తండ్రి అంటే ఒక కొడుకైనా ఒక కూతురైనా కానీ నేనున్నాను అనే భరోసాని ఇచ్చి కొండంత అండగా ధైర్యంగా ఉండాలి. అప్పుడే జీవితంలో
ప్రతి మనిషికి కూడా ఒక అర్థం పరమార్థం అనేది ఏర్పడుతుంది. బిడ్డ, నీకు ఎంతవరకు డబ్బు అవసరమో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను నీకు అందిస్తున్న ఈ విలువైన సందేశం 90 లక్షల రూపాయలతో సమానం. ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డకు అందించే ప్రతి సందేశానికి కూడా విలువ కట్టుకుంటూ పోతే ఈ జీవితంలో తల్లి తండ్రి ఇచ్చేంత ఖరీదైన సందేశాలు ఎవ్వరూ కూడా ఇవ్వరు అనే నిజాన్ని నువ్వు ఇప్పటికే గ్రహించి ఉంటావు. కాబట్టే నేను అందిస్తున్న ఈ సందేశాన్ని కొన్ని లక్షల రూపాయల సందేశంగా భావించి నా మీద నువ్వు విలువని గౌరవాన్ని ఉంచి నువ్వు ఈ సందేశాన్ని విన్న 9 గంటలలోనే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడేలా నేను చూస్తాను. విన్న గంటలోనే నీ మనసులో ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను. బిడ్డ, నన్ను నమ్ము. నన్ను నమ్మిన వారెవ్వరూ కూడా ఇంతవరకు మోసపోయినదే లేదు తల్లి. కాబట్టి ఈ ద్వారకామాయి అయినా ఈ బాబా నీ వెన్నంటే ఉంటారు అని చెప్పి, నీ కష్టాలని తీరుస్తారు అని చెప్పి, నీకు తోడుగా ఉంటారు అని చెప్పి ప్రతి నిమిషం కూడా నేను నీకు హామీని అందిస్తున్నాను అని చెప్పి బాబాగారు మనకి ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. మరి అది మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది కదా. మరి నచ్చింది, అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.